శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచరిత్రము 39వ అధ్యాయము. బాబా సంస్కృత పరిజ్ఞానము. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములోని భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతము తెలియదనియు అది నానాసాహెబ్ చంద్రోర్కరు చెప్పినదనియును అనుటచే హేమాడ్ పంతు 50వ అధ్యాయములోని ఈ సంగతిని విశదీకరించను. 2 అధ్యాయములలోనూ ఒకే విషయం ఉండుటచే రెండునూ ఇందులో పొందుపరచడమైనది. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలనగా శ్రీ సాయి అచటనే నివసించుచు తిరుగుచు మసలుచు తుదకు అక్కడనే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వకార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరము నుంచి అచటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యం వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమాయను. అచట నుండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయునప్పుడు, విసిరినప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయునప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి విన్నవారికి మనశ్శాంతి కలుగజేయుచుండును. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారుండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చంద్రోర్కర్కు బోధించి ఆశ్చర్యమును కలుగజేశాను. ఈ విషయమును గూర్చి బివి దేవుగారు శ్రీ సాయి లీలా సంపుటి 4 పుట 563 563 పుట స్ఫుట విషయమునందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చంద్రోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులను తెలుసుకొనుటచే ఆ వృత్తాంతమును ఈ దిగువ ఇవ్వబడెను. నానాసాహెబ్ చంద్రోర్కరు వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతోని చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని సంస్కృతం గాని తెలియదని ఆయన అభిప్రాయము. అందుచే ఒకనాడు బాబా అతని గర్వము నణిచెను. ఆ తొలి రోజులలోని భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయములను తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులోని మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళనొత్తుచు నోటిలోని ఏదో గొణుగు కొనుచుండెను. బాబా, నానా ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శినః. బాబా, నానా, అది నీకు బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యం అక్కరలేదు. ప్రతిపదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పెను. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాత అను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారమనియు నా. బాబా, పరిప్రశ్న అనగానేమి? నానా, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగానేమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్న అన్నను ప్రశ్న అన్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరి అను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించును? వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అను మాటకు నాకితర అర్థమేమీను తెలియదు. బాబా, సేవ అనగా నెట్టిది? నానా, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా, అట్టి సేవ చేసినా చాలునా? నానా, సేవ అను పదమునకు ఇంకొక వేరే అర్థమేమి కలదో నాకు తోచుటలేదు. బాబా, రెండవ పంక్తిలోని
ఉపద్యేక్ష్యంతి తే జ్ఞానం అను దానిలోని జ్ఞానమును పదమునకు ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా అవును. బాబా ఏ పదము? నానా అజ్ఞానము. బాబా జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఈ శ్లోకములోని ఏమైనా అర్థము గలదా? నానా లేదు, శంకర భాష్యం ఆ విధముగా చెప్పుటలేదు. బాబా వారు చెప్పినిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదమును ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకేమైనా ఆక్షేపణ కలదా? నానా అజ్ఞానమను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుట నాకు తెలియదు. బాబా కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయుమని చెప్పనేలా స్వయంగా శ్రీకృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునునితర జ్ఞానులేలా సేవించుమనో నాకు తోచుటలేదు. బాబా నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వం అణగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. జ్ఞానుల ముందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో సరిపోదు. మనము సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలను. ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో కానీ దొంగ ఎత్తుతో కానీ వారిని బుట్టలో వేయుటకు కానీ వారి తప్పులను పట్టుటకు గాను పనికిమాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకొని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడగవలయను. సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయునది సేవ కాదు. శరీరము తనది కాదనియు దానికి తాను యజమాని కాదనియు శరీరము గురువుగారిదనియు వారి సేవ కొరకే శరీరమున్నదనియు భావింపవలయను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములోని చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నానాకు అర్థము కాలేదు. బాబా జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పియున్నారు. అజ్ఞానమును తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగిలినది నీవుగా గ్రహించుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపచేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. ద్వైతమును నశింపచేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపచేసేదమనగా అద్వైతమును గూర్చి చెప్పుట. చీకటిని నశింపచేసేదమనచో వెలుతురును గూర్చి చెప్పుట. అద్వైతమును పొందవలనని అనచో ద్వైతమును భావమును మనలో నుంచి తీసివేయవలయును. అది ఏ అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములోనే ఉండి అద్వైతమును కూర్చి మాట్లాడగలవారెవ్వరు? ఎవరైనా అట్లు చేసినచో నా స్థితిలోనికి వారు రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికీ భేదమేమనగా గ్రహించు తీరు. గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తిమత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమును అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన వారి అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందదు. వారి సత్యస్వరూపము దైవక శక్తి జ్ఞానము తరగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే. కానీ అతని అనేక జన్మల అజ్ఞానము తానే శుద్ధ చైతన్యమను సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతోని తీసివేయవలయును. తగిన ఉపదేశము నివ్వవలయును. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలయును. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడనను అనుకొను శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెము కొంచెముగా తానే దైవమనియు గ్రహించును. తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియును దేవుడు లోకము తనకంటే వేరనియును తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి
వచ్చుచున్న దోషము, దానిపై ఆధారపడి చేసిన కర్మల నుంచి వారికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలయును. ఈ అజ్ఞానమెట్లు అంకురించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటయే గురూపదేశమని అందురు. ఈ దిగువ వివరించినవి అజ్ఞాన లక్షణములు. 1. నేను జీవిని, ప్రాణిని, శరీరమే ఆత్మ, నేను శరీరమును. భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు. నేను దేవుడను కాను, శరీరం ఆత్మ కాదనియును తెలుసుకొనకుండుట. దేవుడు, జీవుడు, ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఈ తప్పులన్నీయును చూపించనిదే శిష్యుడు దేవుడనగా, ప్రపంచమనగా, శరీరమనగా ఏమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేదా రెండునూ ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు, వాని అజ్ఞానము నశింపచేయుటకు చెప్పినది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా? ఉపదేశమనున్నది వాని తప్పును వారికి చూపి వాని అజ్ఞానమును నశింపచేయుట కొరకే బాబా ఇంకను ఇట్లనెను. ప్రణిపాతమనగా శరణాగతి చేయుట. శరణాగతి అనగా తను శరీరము, మన మనస్సు, ధనముల ఐశ్వర్యము నర్పించుట. శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించు మననేలా? సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము, ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరనియు శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునుడికి చెప్పెను. అట్టివారి గొప్పతనము హెచ్చి అందరికీ తెలియజేయవలయననియే శ్రీకృష్ణుడు పేర్కొనను. కృష్ణుడిట్లు పేర్కొనను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకున్న పనులను గూర్చి ఎప్పుడునూ మాట్లాడువారు కారు, ఏమీ సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను, వాతావరణములను మిక్కిలి యుక్తిగా నేర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండువారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగాపూరు కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటీ షిరిడీలోని సకుటుంబముగా నుండెడివారు. అతనికి అచట సొంత భవనముండినా బాగుండుననియు ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలోని నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములోని అగుపడి ఒక వాడాను మందిరముతోని సహా నిర్మించమనను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యం కనిపించెను. బాపు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుటను చూచి కారణం అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను. బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చదునని అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమరిచెను. నా గొంతుక ఆర్చుకొనిపోయెను. నా కండ్ల నుంచి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడి తిని. వారిద్దరి దివ్యస్వప్నములు ఒకటే అయినందులకు బాపు సాహెబ్ బూటీ విస్మయమందెను. ధనవంతుడగుట చేతను, చేతనైన వాడగుట చేతను అచ్చటొక వాడాను నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు శ్యామ సహాయముతోని ఒక ప్లాను గీసెను. కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించను. దానిని బాబా ముందర పెట్టగా బాబా కూడా వెంటనే ఆమోదించను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూగృహము బావి పూర్తి అయ్యెను. బాబా కూడా లెండికి పోవునప్పుడు తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయును బాపు సాహెబ్ జోగుకు చూడమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబ్ బూటీకి ఒక ఆలోచన కలిగెను. చుట్టూ గదులుండి దాని మధ్యన ఒక విశాలమైన హాలులో మురళీధరుడి శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెననియూ తట్టెను. బాబాకి సంగతి తెలియజేసి వారి అభిప్రాయమును కనుగొనవలెననియూ శ్యామకు చెప్పాను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారడి శ్యామ ఈ విషయము అడుగగా బాబా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే
దేవాలయము పూర్తి కాగానే నేనే అచట నివసించుటకు వచ్చదననియు అని వాడా వైపు చూచుచూ, వాడా పూర్తి అయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలయును, మనమందరము అచట ఉండెదము, అందరూ కలిసి మెలిసి ఆడుకొందుము, ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముతో ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుటకిది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా, బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగలగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములోనే పని పూర్తి ఆయను. మురళీధర విగ్రహం తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాక మునుపే క్రొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరం వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా నుండిరి. బాపు సాహెబ్ మిక్కిలి విచారగ్రస్తుడాయను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడా బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన 1,00,000 రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో నుంచుడు అన్నట్టి పలుకులు బాపు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములోని పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబాను సమాధి చేయుటచే బాబాయే మురళీధరుడనియు, బూటీవాడాయే సమాధి మందిరమనియు అర్థము గ్రహించవలయును. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన సఖ్యము కాదు. తాను కట్టించిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపు సాహెబ్ బూటీ మిక్కుల ధన్యుడు, అదృష్టశాలి. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయం. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.